తులసిని కోర్టు బోన్లో సౌపర్ణిక తరపున లాయర్ క్వశ్చన్స్ అడుగుతూ నిలదీస్తూ ఉంటారు. శ్రీకాంత్ గారి కూతురు ఇప్పుడు ఎక్కడుంది అని అడగగానే నా దగ్గరే ఉంది అని తులసి చెప్తుంది. అదేంటి ఖుషి పాప మీ దగ్గర ఉండడం ఏంటి? మీకు తనకి ఏ సంబంధం లేదు కదా, పైగా మీరు పెళ్లి చేసుకొని వేరే ఇంటికి కోడలుగా కూడా వెళ్ళారు. అటువంటిది శ్రీకాంత్ గారి తోబుట్టువు సౌపర్ణిక గారు ఉన్నారు కదా, మీరు ఆ పాపని తనకి ఎందుకు అప్పజెప్పలేదు? మీరు వేరే ఇంటికి కోడలుగా వెళ్ళినా కూడా ఆ పాపని మీ దగ్గరే ఉంచుకోవడం ఎందుకు? మేనత్త సౌపర్ణికకి ఎందుకు అప్పజెప్పలేదు? మీ దగ్గరే ఉంచుకోవడానికి కారణం ఏంటి అని నిలదీస్తూ ఉండగా కరెక్ట్ పాయింట్ అన్నట్టు సౌపర్ణిక అతని భర్త క్రూరంగా చూస్తుండగా దూరం నుండి కనిష్క కూడా అంతా గమనిస్తూ ఉంటుంది. తులసి ఆవేశంగా, ఎందుకంటే ఖుషిని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోలేరు. ఆ ఆస్తిపై కన్నేసే, ఆస్తి కొట్టేలానే జరిగిన యాక్సిడెంట్ని వాళ్ళు మర్డర్ కేసుగా నిరూపించాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ జడ్జి వైపు తిరిగి 2 చేతులెత్తి దండం పెడుతూ, దీనికి సంబంధించిన ఆధారాలు తీసుకురావడానికి నాకు 2 రోజులు టైం ఇవ్వండి అని తులసి వేడుకోగానే, సరే అలాగే, అది నిరూపించడానికి నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను అని తులసికి జడ్జ్ హామీ ఇవ్వగానే తులసి కన్నీళ్లతో కాస్త సంతోషపడుతూ టెన్షన్ పడుతూ ఉండగా సౌపర్ణిక, ఆమె భర్త కనిష్క ముగ్గురు షాక్ అవ్వగా సిద్ధు కాస్త ఊపిరి పీల్చుకుంటాడు. ఇక సౌపర్ణికకి వ్యతిరేకంగా యాక్సిడెంటే అని, మర్డర్ కాదని తులసి నిరూపించే సాక్ష్యాధారాలు తేగలదా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.